వ్యవసాయం ఎక్కడ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బడ్జెట్లో అరకొర కేటాయింపులతో రైతులకు చంద్రబాబు పంగనామాలు, ఉచిత పంటల బీమా అటకెక్కించేసి కొత్త బీమా నాటకాలు. గత బడ్జెట్లో 1023 కోట్లు కేటాయించిన పైసా ఖర్చు చేయని వైను, ఏడాది 250 కోట్లతో సరిపెడుతూ మరో మోసం, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అని గొప్పగా ప్రకటన. ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం 1123 కోట్లే. ఆక్వా రైతులందరికీ ₹1.5కే విద్యుత్ ఇచ్చేస్తున్నామని అబద్ధాలు. గ్రోత్ ఇంజిన్లు అంటూనే పశుసంవర్ధక మత్స్య శాఖలపై చిన్నచూపు. కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామన్న సుఖీభావ హామీ ఏమైంది? ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లైనా కనీసం యూరియా అందించలేని అన్యాయమైన పాలన. వరుసగా 3వ బడ్జెట్లోనూ అన్నదాతకి మొండి చెయ్యి అంటూ, మరోవైపు యూరియా ప్రైవేటు దయ్యా అంటూ రబీలోనూ కటకటే అన్నదాతల అగచాట్లు. బయట ఎంఆర్పీకి మించి ఇష్టారాజ్యంగా దోపిడి. బస్తాకు 350 నుంచి 600 దాకా బాధలు. అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల పంటల సాగు. అదే నెలలో 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు. పక్కదారి పట్టించి దొడ్డిదారిని మిక్సింగ్ ప్లాంట్లకు. సాగు చివరి దశకు చేరుకున్న రైతన్నకు తప్పని ఇక్కట్లు. మరోవైపు బలవంతంగా కాంప్లెక్స్ ఎరువుల భారం. ఒకే సీజన్లో 2 సార్లు ధరలు పెంచిన కంపెనీలు. తడిసి మోపిడవుతున్న పెట్టుబడి ఖర్చులతో అన్నదాత కన్నీళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.